అందరికీ నమస్కారం. హరహర శంకర జయ జయ శంకర. ఇవాళ వీక్ 36 పారాయణ మొదలు పెడదాం. ప్రమాణాలు ప్రత్యక్షము అనుమానము మాత్రమే కాక న్యాయశాస్త్ర ప్రకారం ఇంకా 2 ప్రమాణాలు ఉన్నాయి. అవి ఉపమానము, శబ్దము. ఉపమానం అంటే ఏంటి? మనకి తెలియని దాని గురించి తెలిసిన దాని సహాయంతో తెలుసుకోవటం. గవయం అనే పశువు ఉంది, కానీ అది ఎట్లా ఉంటుందో మనకి తెలియదు. అది గోవు వలె ఉంటుందంటారు. అడవి ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ వర్ణనకి సరిపోయిన ఒక పశువుని చూస్తాం. అదే గవయం కాబోలు అనుకుంటాం. ఇది ఉపమానము. శబ్ద ప్రమాణం వేదోక్తి మహనీయులు ప్రవచనం. వేదాల గురించి వేదాలు కానీ మహర్షులు వంటి మహనీయులు కానీ ఏదైనా చెప్తే దాన్ని ప్రమాణంగా స్వీకరించాలి. అవి అసత్యాలు ఎప్పటికీ కావు కనుక. నయాయకులు వేదాలు భగవంతుడి పలుకులే అవి అని నమ్ముతారు. ఆ కారణం చేతనే అవి ప్రమాణాలు. మనోవాకాయ కర్మలుగా సత్యవ్రతులైన మహనీయులు పలుకులు కూడా శబ్ద ప్రమాణంగా పరిగణింపబడతాయి. ఈ 4 ప్రమాణాలు కుమారిల భట్టు ప్రతిపాదించిన మీమాంస సిద్ధాంతంలో భాగాలు. అర్ధాపత్తి, అనుపలబ్ధి అనబడే మరో రెండింటిని కూడా చేర్చి మొత్తం 6 ప్రమాణాలుగా చేశాడు. అద్వైతులు ఈ 6 ప్రమాణాలు అంగీకరించారు. ఆర్ధ పద్ధతిని అర్థం చేసుకోవటానికి మన శాస్త్రాలు ఒక ఉదాహరణనిస్తున్నాయి. శాస్త్రం ఇటువంటి వాక్యాన్ని తీసుకోబడింది. పినో దేవదత్తో దివాన భుక్తే అంటే స్థూలకాయుడైన దేవదత్తుడు పగలు ఆహారం తీసుకుంటాడు. పగలు ఆహారం తీసుకోకపోయినా అతడు సన్నబడలేదు. దీని వలన మనకి అర్థమయ్యేదేమిటి? అతడు రాత్రిళ్ళు బాగా తింటాడని. వేరే అసంగతమైన ఊహలకు అంటే అతడు అసలు ఆహారమే తీసుకోడని, ఆహారం తీసుకోకపోయినా సన్నబడాడని వాటికి సమాధానం కుదురుస్తుంది. ఈ విధంగా సమాధానాన్ని కుదిర్చి అసమర్థనీయమైన భావాలను విడనాడే మార్గము అర్ధాపత్తి. దేవదత్తుడు రాత్రిపూట ఆహారం తీసుకుంటాడనే మన నిశ్చయం పైన ఉదాహరణించిన అనుమానం అనే 2వ ప్రమాణం వంటిది కాదు. అనుమాన పద్ధతిలో మనం గుర్తించడానికి వీలైన అంశం ఆ గుర్తించవలసిన పదార్థంలోనే ఉండాలి. ఉదాహరణకు మేఘాల నుండి ఉరుములు, అగ్ని నుండి పొగ. ఇక్కడ అటువంటి లింగం లేక పూర్వోక్తమైన దేది లేదు. ఉపమానం విషయంలోనూ అంతే. మనం పశువుని చూచి గవయము అనుకొని అనుమానం తెగలోకి ఇది రాదు. ఇక్కడ రూపాన్ని బట్టి మనమా పశువుని గుర్తించము. మన మెరిగిన రూపాన్ని పోలి ఉండటం వల్ల మనం గుర్తిస్తాము. ఆఖరి ప్రమాణం అనుపలబ్ధి. ఒక పదార్థం లేదని గ్రహించటమే ఇది. న్యాయంలోని ఆఖరి పదార్థాన్ని అభావమని చెప్పుకున్నాము. అభావాన్ని అనుపలబ్ధి వల్లనే అర్థం చేసుకోగలం. ఆ పాకలో ఏనుగుందేమో చూడు అన్నప్పుడు ఆ పాకలో వెళ్ళి చూసి అక్కడ ఏనుగు లేకపోతే ఏనుగు లేదని తెలుసుకుంటాం. ఏనుగు కనబడదు, అక్కడ లేదని సత్యం తెలుస్తుంది. ఆ సత్యం తెలియటానికి కారణం ఏనుగు లేకపోవటమే. ఒక పదార్థం లేకపోవటం వల్ల మనం ఎరిగే సత్యం అనుపలబ్ధి. ఈ 2 ప్రమాణాలు న్యాయశాస్త్రం అంగీకరింపబడదు. కానీ మీమాంస వేదాంతంలో అద్వైత సిద్ధాంతము అంగీకరిస్తాయి. భగవంతుని తెలుసుకోవటానికి కావలసిన శక్తి వివేకం, విచక్షణ జ్ఞానం మనకి భగవంతుని చూపించటానికే. ఈ ప్రమాణాల ఆధారంగా పరిశీలిస్తుంటే న్యాయశాస్త్రం గురించి అందమైన చోటు వైశేషికం ఆరంభమవుతుంది. ఈ పద్ధతిలో మూల పురుషుడు
కథా కణాదుడు అన్ని పదార్థాలకు ఆధారభూతమైనది అను అనువేనని ఆయన సిద్ధాంతం. ఈశ్వరుడు అణువును వివిధ వివిధ రీతులలో కూర్చి జగత్తును సృష్టించాడు. న్యాయంలోనూ వైశాఖికంలోనూ ప్రపంచము, ఆత్మ ఈశ్వరునికి భిన్నంగా ఉంటాయి. నిజానికి ద్వైత సిద్ధాంతమే. జీవునికి చైతన్యం, బుద్ధి ఎక్కడి నుండి వచ్చాయి? జడమైన అణువు ఎక్కడి నుండి వచ్చింది? ఈ విధంగా ప్రశ్నించుకుంటే అన్ని పరమాత్మ నుండి వివిధ రూపాలనే నన్న అద్వైత సిద్ధాంతం చేరుతాము. ఈ అద్వైత నిశ్చయాన్ని చేరుకోవటానికి న్యాయం ఒక మెట్టుగా ఉపయోగిస్తాము. విచక్షణమని హేతబుద్ధమైన నిశ్చయానికి రావటానికి న్యాయం లేక తర్కం ఉపయోగిస్తాము. నిజానికి బుద్ధితో పరిశోధన అది అంతే లేదు. హేతువాదం నాస్తికం కానీ అనాత్మవాదం కానీ కనవసరం లేదని చూపుతుంది. అసలు విషయమేమి అంటే అసంఖ్యాకమైన జీవులు క్రమబద్ధంగా నడిచే జీవనగతి వీటి వెనుక ఒక సృష్టికర్త ఉండి ఉండాలి. కేవలం బుద్ధితో కలిగే అవగాహనకు కొన్ని పరిమితురాలన్నాయి న్యాయశాస్త్రం అంగీకరిస్తుంది. అందువల్లనే మన తార్కికంగా గ్రహింపలేని కొన్నిటిని వేదవాక్కులు ప్రమాణంగా అంగీకరించాలనుకుంటుంది. అంటే తార్కాన్ని మితిమీరేలాగా కొనసాగించి దుష్కరం చేయరాదు. అంతిమ సత్యాన్ని గ్రహించటానికి తర్కాన్ని ఒక సదనంగానే వినియోగించాలి. అసలు ఏ విధమైన తర్కము లేకుండా భగవంతుడిని శాస్త్రాన్ని యథాతథంగా అంగీకరింపగలిగితే ఉత్తమం. కానీ భగవత్ సాక్షాత్కారాన్ని అనుగ్రహించే అటువంటి అంకుఠిత విశ్వాసం దుర్లభం. అంకుఠిత విశ్వాసము లేక హేతువాదము చేయని స్థితి ఒక విధంగా సోమరితనమే. తన మేధను ఉపయోగించి భగవంతుడు లేడని నాస్తిక నిర్ణయానికి తప్పుగా వచ్చిన వాడైన ప్రమాదం లేదు. అతడు తన బుద్ధిని ఉపయోగింపమని వాని కంటే నయం. నాస్తికుడు తన పరిశీలనాత్మకతను కొనసాగింపగా నాస్తికత్వాన్ని విడనాడే స్థితిని చేరుకోగలడు. బద్ధకస్తునికి ఏ విధమైన గతి లేదు. అందువల్లే నాస్తికమైన చార్వాక సిద్ధాంతాన్ని కూడా ఒకప్పుడు ఒక ధర్మంగా గుర్తించారు. చారువాక అంటే చెవులకు ఇంపైన అని అర్థం. ఉపవాసాలతో, వ్రతాలతో, మానసిక భౌతిక ఆంక్షలతో మనల్ని మనం బాధ పెట్టుకోవద్దు. ఈ శరీరానికి మనసుకి స్వేచ్ఛనిచ్చి సుఖిద్దాం. వినటానికి ఎంతో హాయిగా ఉంటే ఈ మాటలు చార్వాక సిద్ధాంత సారం. కానీ ఈ రీతిగా జీవితాన్ని గడుపుతున్న సుఖం వెనుక దుఃఖం కూడా జోరబడుతుంది. నిజానికి దుఃఖమే ఎక్కువవుతుంది. అనాత్మవాదాన్ని బలపరిచి విశ్వాసం ఒక్కటే దుఃఖానికి పరిష్కారం. మనకు అన్ని రకాల జ్ఞానము అవసరం. మనసు, బుద్ధి బాగా నిశితమై పరీక్షకు సంసిద్ధమైనప్పుడే వేదాంతపరమైన విచారం సాధ్యం. ఆ కారణం వల్లే దృశ్యమానమైన జగత్తంతా మిథ్య అనిన ఆదిశంకరుని జగద్గురువుగా సకల శాస్త్ర పారంగతులు అంగీకరించాయి. అన్వీక్షి తంత్రే పరిచితరతుల కాపిలే బేతే పీతం పాతంజలంభః పరమపి విధాతం భట్ట గుట్టార్థ తత్వం ఇత్యాదిగా భగవత్పాదుల వైదుష్యాది శంకర విజయం
ప్రస్తుతించింది. న్యాయాన్ని తర్కమని, అన్వీక్షికి అని కూడా అంటారు. న్యాయాన్ని కపిలముని స్థాపించిన కపిలమును, పతంజలి స్థాపించిన పతంజలమును, కుమారిల భట్టు చెప్పిన బాఠమును ఆదిశంకరులు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. అద్వైతాన్ని గుర్తింపని ఇతర సిద్ధాంతులను కూడా అద్వైతంలో ఇమిడి ఉన్నాయి. ఈ కారణం వల్లనే ఆ శంకరాచార్యులు అన్న నామాన్ని ధరించిన నేనే ఇతర శాస్త్రముల గురించి చెబుతున్నాను. ద్వైతము, విశ్వద్వైతము, శైవము, వైష్ణవము అన్నీ అద్వైతంలోనే ఉన్నాయి. ఇతర సిద్ధాంతాలను అద్వైతం ఖండించిన సందర్భంలో కూడా ఆయా సిద్ధాంతాలే పరమ సత్యములని, అద్వైతం కాదని అవి అన్నప్పుడే అంతేకాని ఇతర సిద్ధాంతాలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావని అద్వైతం ఎప్పుడూ ఖండించలేదు. వాటికి ఉచితమైన గౌరవ ప్రవర్తనల గురించి అద్వైతులు ఇచ్చారు. తర్కశాస్త్ర గ్రంథాలు. న్యాయశాస్త్రాన్ని రచించిన గౌతమ ముని అక్షపాదుని కూడా అంటారు. ఆయన ఎల్లవేళలా చింతన పరుడై బాహ్య ప్రపంచాన్ని పట్టించుకునేవాడు కాదట. ఈ రోజులలో కూడా పరిశోధనలలో నిమగ్నమైన ఆచార్యులని, శాస్త్రజ్ఞులని పరధ్యాన పరులు అంటారు. వారి పరధ్యానం పరిహాసానికి పాత్రమైంది కూడాను. గౌతమ ముని అటువంటి వాడే. ఒకసారి నడుస్తూ నూతిలో పడిపోయాడు. భగవంతునిని రక్షించి మళ్ళీ అటువంటి ప్రమాదం జరగకుండా ఆయన పాదాలకు కళ్ళని పెట్టాలని ఇతిహాసం కూడా ఉంది. ఆయనకి తెలియకుండానే వేసే అడుగుల వల్ల ఏ ఎదురు దెబ్బలు తగలకుండా ఉండేట్టు ఆ కళ్ళు నివారించేట్టు ఆశీర్వచనం చేశాడుట భగవంతుడు. కాళ్ళకి కళ్ళు కలిగి ఉండటం వల్ల ఆయన పేరు అక్షపాదుడు, కాళ్ళల్లో కళ్ళు కలవాడు అయింది. ఆయనకి మార్గాన్ని భగవంతుడు చూపటానికి ఇదొక పద్ధతి. ఆయన సూత్రాలపై వాత్యాయనుడు ఒక వ్యాఖ్యానం రచించాడు. వార్తికాన్ని ఉద్యోగకరుతుడు వ్రాసాడు. ఈ వార్తికంపై వ్యాఖ్యానాన్ని వాచస్పతిమిశ్రుడనే అద్వైతి రచించాడు. దీని పేరు తాత్పర్య టీకా పరిశుద్ధి. న్యాయ కుసుమాంజలి అన్న గ్రంథాన్ని కూడా ఉదయనుడు రచించాడు. బౌద్ధమతాన్ని ఖండించి ఈ దేశం నుండి దానిని పారద్రోలిన వారిలో ముఖ్యుడాయన. న్యాయశాస్త్రంపై న్యాయమంజరి అనే వ్యాఖ్యానాన్ని జయంతుడు రచించాడు. అన్నం పట్టారకుడు తర్కా సంగ్రహం అనే గ్రంథాన్ని, దానికొక టిప్పణిని దీపిక రచించాడు. న్యాయశాస్త్రాన్ని అభ్యసింపగోరేవారు చివర చెప్పిన గ్రంథాలలో ప్రారంభిస్తారు. కణాద మహర్షి చెప్పిన వైశేషిక సూత్రాలపై ప్రశస్తపాదుడు ఒక భాష్య గ్రంథాన్ని రచించాడు. దాని పేరు పదార్థ ధర్మ సంగ్రహం. దానిపై ఒక వ్యాఖ్యానాన్ని ఉదయనుడు రచించాడు. ఇటీవల ఉత్తమూర్ వీరరాఘవాచార్యులు వైశేషిక రసాయనం అనే గ్రంథాన్ని రచించాడు. వైశేషికానికి మరొక పేరు కూడా ఉంది. అది ఔలుక్య దర్శనం ఉలుకం అంటే గుడ్లగూబ. ఇదే ఆంగ్లంలో ఔల్ అయింది. కణాదుని ఉలుకమనే వారట. తన చింతనలో పరధ్యానంగా ఉంటూ నూతిలో గౌతముడు పడ్డాడు. కణాదుడు పగలంతా తన పరిశోధనలతో నిమగ్నమై భిక్షాటన రాత్రులు చేసుకునేవాడట. అందువల్ల గుడ్లగూబ అనే పేరు వచ్చింది. భగవద్గీతలో కృష్ణ భగవానుడు అజ్ఞానికి రేగి, జ్ఞానానికి పగలు అని అన్నప్పుడు జ్ఞానులను గుడ్లగూబలుగా వర్ణీకరిస్తాడు. కణాదుడు చెప్పిన సిద్ధాంతం అవటం చేత విశేషికాన్ని కణాదశ శాస్త్రం అని కూడా అంటారు. విద్వాంసుల దృష్టిలో వ్యాకరణము, న్యాయము అన్ని శాస్త్రాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. కణాదం పాణియంస సర్వశాస్త్రోపకారకం అని వారు ప్రస్తుతిస్తున్నారు. ప్రపంచ సృష్టికి కారణాలు రెండు: నిమిత్తం, ఉపాదానం. మట్టి కుండ ఉంటే దానిని చేయటానికి మన్ను ఉండాలి. కుండ ఉండటానికి కారణం మట్టి, దానిని ఉపాదానం అంటారు. కానీ మన్ను కుండగా ఎట్లా మారుతుంది? తనంతట తాను కాలేదు కదా. కుమ్మరి మట్టిని కుండగా చేయగలుగుతాడు. అంటే కుండ ఉండాలంటే కుమ్మరి ఉండాలి. అతడు కారకుడు లేక నిమిత్తం. జ్యోతిష శాస్త్రంలో చెప్పబడిన నిమిత్తం లేక శకునం వేరు. న్యాయ వైశేషిక సిద్ధాంతాలను గురించి అణువులను ఉపాదానంగా తీసుకొని ఈశ్వరుడు నిమిత్త కారణమై జగత్తుని సృష్టించాడు.
మట్టిని కుండగా చేయడానికి కుమ్మరి ఉండి తీరాలి. అతడే లేకపోతే కుండ అసంభవం. దీనినే ఆరంభవాదం అని కానీ అసత్కార్యవాదం అని కానీ అంటారు. సత్ ఉంటే ఉన్నది, అసత్ అంటే లేనిది. మట్టిలో కుండ లేదు అంటే లేని కుండ మట్టి నుండి రూపొందుతుంది. ఈ విధంగానే అణువులలో లేని జగత్తు ఈశ్వరుడు అణువుల సహాయంతో సృష్టించాడు. న్యాయశాస్త్రపు సిద్ధాంతం ఇది. సంఖ్యావాదుల ప్రకారం దేవుడు లేడు. వారి సిద్ధాంతానుసారం ప్రకృతి తన నుండి తానే జగత్తుని కల్పించింది. ఆధునిక నాస్తికులు వాదనానికి దీనికే తేడా ఉంది. దీనికి కారణం ఇది. సాంఖ్యులు నిర్గుణ బ్రహ్మను జ్ఞానస్వరూపునిగా గుర్తిస్తారు. జడమైన ప్రకృతి యొక్క సక్రమ వ్యాపకాలకి కారణం పురుషుని సాన్నిధ్య ప్రభావం వలనే అంటారు. ఈ సామీప్యపే సృష్టికి అందులోని నియమబద్ధకానికి కారణం అంటారు. పురుషునకు ఏ వ్యాపకము లేదు. సూర్యకిరణాల వల్ల నీరు ఆవిరవుతుంది, మొక్కలు పెరుగుతాయి, తడిబట్టలు ఆరుతాయి. ఇవన్నీ సూర్యుని ప్రభావం వల్లనే జరుగుతాయి. సూర్యుడికి మాత్రం కొలనుని ఎండిపోయేటట్టు చేద్దామని కానీ మొక్కని ఎదిగేట్టు చేద్దామని కానీ ఉద్దేశం ఉండదు. మంచినీళ్ళు చేతులు పెడితే వేళ్లను బండబారుద్దామన్న ఉద్దేశం మంచినీటికి కలదని అసలేమో కదా అనలేవు కదా. ఈ విధంగానే పురుషుడు సృష్టి కార్యం సర్పాలని సంకల్పించకపోయినా పురుషుని ప్రభావం వల్ల ప్రకృతి తన నుండి సృష్టి కార్యాన్ని సర్పుతుంది. ఇది సంఖ్య సిద్ధాంతం. దీనినే పరిణామవాదం అని కూడా అంటారు. నైయాయికులు అసత్కార్యవాదనానికి ప్రతిగా సాంఖ్యులు సత్కార్యవాదనాన్ని ప్రతిపాదిస్తారు. వీరిట్లా అంటారు: కుండ కూడా మట్టిలో అంతర్భాగమే. మొదట్లో నూనె గింజలను గానువాడు ఆడిస్తే ఆ గింజలలోనూ ఉన్న నూనె వస్తుంది. మట్టిలోనే ఇమిడి ఉన్న కుండకి ప్రయత్నం వల్ల ఈ రూపం వస్తుంది. మట్టి ఉపయోగించటం వల్లనే కుండ వస్తుంది. నూనె గింజల నుండి కుండ తయారు కాదు కదా. అట్లాగే నూనెని మట్టి నుండి పొందలేం. కుండలో మట్టి కణాలు తప్ప ఏవీ లేవు. ఆ అణువులు అమరికని కాస్త మారిస్తే కుండ తయారవుతుంది. శ్రీ శంకర భగవత్పాదులు వారు ఇట్లా అన్నారు: ఆరంభవాదం కానీ పరిణామవాదం కానీ ప్రమాణం కాదు. మహా సహాయంతో బ్రహ్మమే సృష్టి రూపం దాల్చాడు. మాయా సహాయంతోనే బ్రహ్మమే సృష్టి రూపం దాల్చాడు. ఈ విశ్వకర్త అయిన కుమ్మరుని విడిచి మట్టి లేదు. అందువల్ల ఆరంభవాదానికి అర్థం లేదు. పరిణామము వలన అంటే మార్పు వలన పరమాత్ముడు జగత్తుని పాల నుండి పెరుగు వలె సృష్టించాడన్నమాట, సబబు కాదు. ఎందువలన అంటే అటువంటి పరిణామము సంభవించిన తర్వాత పెరుగు మాత్రమే ఉంటుంది, కానీ పాలు ఉండవు. జగత్ సృష్టి తర్వాత పరమాత్మ అస్తిత్వం కోల్పోయాడనటం తగదు. పరమాత్ముడు శుద్ధ జ్ఞానం వలె ఒకవైపు జీవునిగా జగత్తుగా మరొక వైపు ఉంటాడు. ఇదంతా ఆ సత్ పదార్థం యొక్క లీల. నాటకంలో ప్రతి పాత్ర ధరించిన మాత్రాన ఆ మనిషి నిజస్వరూపాన్ని కోల్పోతాడా? సృష్టి కూడా అంతే. జగత్తులో అనేక రూపాలను ధరించిన ఆ సత్ పదార్థానికి మార్పు లేదు. దీని పేరు వివర్తవాదం. శంకరుని సోపేతనమైన సిద్ధాంతం. పాముగా భ్రమింపచేసే త్రాడు వివరం. అది పాముగా మారలేదు. అందువల్ల ఆ ఆరంభవాదం కాదు. త్రాడుగానే ఉంటుంది, పాము కాలేదు. కానీ మన అజ్ఞానం వల్ల అది పాము వలె కనబడుతుంది. ఇట్లాగే అవిద్య వల్ల బ్రహ్మమే మనకు జగత్తు వలె, సృష్టి వలె, అందులోని జీవరాశుల వలె కనబడుతుంది. ఆచార్యవాళ్ళు ప్రతిపాదించిన సత్యాన్ని గ్రహించటానికి అనేకమైన యుక్తులను న్యాయశాస్త్రం చెబుతుంది. పదార్థం యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకోవటానికి ఈ యుక్తులు ఉపయోగపడతాయి. వీటి వల్ల వైరాగ్యం సిద్ధిస్తుంది. ఈ స్థితి నుంచి సుఖదుఖాలు లేని స్థితికి వెళ్ళవచ్చు. ఆ స్థితిని అపవర్గం అంటారు. న్యాయ వైశేషిక సిద్ధాంతాలు అక్కడితో నిలిచిపోతాయి. ద్వైత సిద్ధాంతం ప్రకారం కూడా అంతకంటే ముందుకు వెళ్ళలేం. అద్వైతం ఒకే ఒక సత్ ఉన్నదని మనము సత్ అవటమే మోక్షమని, జన్మరాహిత్య స్థితి అని ప్రతిపాదిస్తుంది. న్యాయం మాత్రం మనం అపవర్గమని, ఉత్కృష్ట స్థాయికి చేరుకోగలమని, ఈ ప్రపంచపు అసంతృప్తికరమైన జీవనాన్ని అధిగమించగలమని చెబుతుంది. ఈ శాస్త్రానికి ఇంకొక విశిష్టత కూడా ఉంది. బౌద్ధులు, సాంఖ్యులు, చార్వాకులు ప్రతిపాదించే సిద్ధాంతాలను ఖండించగల యుక్తులను అనేకం తెలుపుతుంది. ఈశ్వరుడు ఉన్నాడని, సృష్టికర్త అని నిరూపిస్తుంది. కొన్ని కథలు, వాదాలు. తత్వచింతామణి అనే ఒక గ్రంథంలో గంగేశమిశ్రోపాధ్యాయ 64 వాదనలను పేర్కొన్నాడు. ఇప్పటి వరకు ఏవో తాత్విక సిద్ధాంతాలను శ్రమిస్తున్నాం. ఇప్పుడు గంగేశ్వరమిశ్రుని గురించి కొన్ని ఉదాంతాలు చెప్పుకుందాం. ఆదిలో గంగేశుడు అంత తెలివైన కుర్రవాడు కాదు. అతను బెంగాలులో ఉన్నతమైన బ్రాహ్మణ వంశంలో పుట్టాడు. ఈ రోజులలో ఇటువంటి కూలిన బ్రాహ్మణ బాలకులు ఎందరో కన్యలనిచ్చి వివాహం చేసే ఆచారం ఉండేది. ఆ
బ్రాహ్మణ కన్యలలో కొందరు కూలీనులు కారు. ఆ రీతిగా ఒక కూలిన బ్రాహ్మణునకు 50 వరకు భార్యలుండేవారు. కానీ గంగే సమిశ్రునికి ఒకే ఒక భార్య ఉండేది. ఆమెతో అతను అత్తవారి ఇంట ఉండేవాడు. అతను అవివేకి కావటం వల్ల ఎక్కువ సంబంధాలు రాలేదు. బెంగాలులో చేపలు తింటారు. వర్షాకాలంలో ఎక్కువ ప్రదేశాలు జలమయమవుతాయి. కూరగాయలు పెంచుకోవటానికి నేల దొరికేది కాదు. ఆ కాలంలో సమృద్ధిగా దొరికే చేపలను తినేవారు. తూర్పు బెంగాలులో చేపని జలపుష్పమని కూడా అంటారు. అంటే ఆ శాకాహారం వంటి దేనిని సూచించడానికి. కూరలు పెంచుకునే అవకాశమే లేకపోవటం వల్ల బెంగాలులో చేపలు తినడం అలవాటైంది. గంగేశుని అత్తవారి ఇంట్లో చేపలను వండుతుండేవారు. గంగేశుని గంగ అని పిలుస్తూ ఉండేవారు. అతడు మొద్దు కావటం వల్ల అతనికి ఎముకలను మాత్రం వడ్డించి మిగిలిన వారు కూరలు తినేవారు. ఆ తర్వాత అతనిని ఆట పట్టించేవారు. దానిని అతడు భరించలేకపోయేవాడు. ఒకనాడు కాశీకి ప్రయాణమై జారుకున్నాడు. అక్కడ 10 సంవత్సరాలు విద్యను అభ్యసించాడు. అతడు లేకపోవటాన్ని ఇంట్లో ఎవరు పట్టించుకోలేదు. అతను తన విద్యను పూర్తి చేసి తిరిగి వచ్చాడు. ఆనాళ్ళు అతను ఏ లక్ష్యమూ లేకుండా వృధాగా అక్కడ ఇక్కడ తిరిగి ఉన్నాడని అందరూ అనుకున్నారు. భోజనానికి కూర్చున్నప్పుడు అతనికి పాత అలవాటు ప్రకారం చేపని వడ్డించారు. అప్పుడు అతడు, నాహం గంగ కింతు గంగే శ్రీమర, నేను ఇంక గంగను కాను, నేను గంగేశ మిశ్రను. అంటే నేను మునుపటి తెలివి తక్కువ గంగనైతే చేప ఎముకలను పెట్టినా సరిపోయేది. కానీ ఇప్పుడు నేను పాండిత్యాన్ని సూచించే పేరును చేర్చుకున్నాను అని అర్థం. ఈ అర్థాన్ని క్లుప్తంగా సూచించాడు. ఆ వాక్యంలో అత్తవారు అతని విలువను గ్రహించారు. ఆ గంగేశ మిశ్రుడే తత్వచింతామణి రచించాడు. దానిపై ఎందరో వ్యాఖ్యానాలు రాశారు. వారిలో రఘునాథ శిరోమణి ఒకడు. దీదితిని వ్రాసాడు. అతని తర్వాతనే గొప్ప సంస్కృత పండితులు పేర్ల శివర శిరోమణి అన్న బిరుదును చేర్చడం మొదలుపెట్టారు. గదాధరుడు అనే పండితుడు కేవలం 10 వాక్యాలపై వ్యాఖ్యగా బృహత్ గ్రంథాన్ని వ్రాసాడు. అందులో ఒక వాక్యం కూడా అప్రస్తుతం అనలేము. ఆ గ్రంథం పేరు గదాధారి. ఇందులోని 5 వాదాలనైనా చదివి అర్థం చేసుకోగలిగిన వానిని చదువుకున్న వాడనవచ్చు. 10 చదివితే మంచి తెలివిగల వాడనవచ్చు. ఈ వాదనలలో ఒక దానిని ప్రామాణ్యవాదం అంటారు. దానిని క్షుణ్ణంగా నేర్పిన వాడిని అందరికంటే వివేకి అనవచ్చు. ఈ నీటికి తర్కశాస్త్రాన్ని అభ్యసించేవారు గదాధారిని అధ్యయనం చేశారు. ప్రామాణ్యవాదం అంటే ప్రమాణులు లేక రుజువుల గురించి ఇప్పుడు చెప్పనారంభిస్తే తల తిరిగిపోతుంది. కానీ మన ఆచార్యుల వారి రోజులలో ఈ ప్రామాణ్యవాదాన్నే మండనమిత్రుని వాకిటిగల రామచిలుకలు కూడా చర్చించేవారట. ఆదిశంకరుడు మండనమిత్రుని నివాసం ఉన్న మాహిష్మతికి వెళ్ళి అక్కడ నది నుండి ఇల్లుకు నీరుని తీసుకొని పోతున్న ఆడవాళ్ళని మండనమిత్రుని ఇంటికి దారి అడిగాడు. ఆ నగరంలో సామాన్య స్త్రీలు కూడా బాగా చదువుకున్న వాళ్ళే. ఆచార్యుని ప్రశ్నకు వాళ్ళు శ్లోక రూపంలో సమాధానం చెప్పారు. వాటిల్లో ఒకటి మండనమిత్రుని ఇంటి గుర్తులను ఈ విధంగా వివరించింది. సత్వః ప్రమాణం పరతః ప్రమాణం కీరాంగణః యత్ర చ సంగైరంతే ద్వారస్థ నీడాంతర సన్నిరుద్ధ జనహి తన్మండన పండితౌకః. ఏ వాకిట ఆడరామచిలుకలు సత్వః ప్రమాణం గురించి పరతః ప్రమాణం గురించి చర్చించుకుంటాయో ఆ ఇల్లే విద్వాంసుడైన మండన మొదటిది అని తెలుసుకో. ప్రాచీన భారతంలో పురుషులే కాక స్త్రీలు కూడా బాగా చదువుకున్న వారేనని దీన్ని బట్టి అర్థమవుతుంది. స్త్రీలే కాదు, ఆడరామచిలుకలు కూడా వేదాంత విచారణలో నిష్ణాతులని కూడా తెలుస్తుంది. ఈ శ్లోకంలో దీనినే సూచిస్తుంది. ఈ ప్రామాణ్యవాదం కష్టమనేదే అయినా దాని గురించి ఇంకొంచెం తెలుసుకుందాం. దీనికి సంబంధించి ఒక చమత్కారమైన కథ కూడా ఉంది. ఒక దాక్షిణాత్యుడు తర్కశాస్త్రాన్ని అభ్యసించటానికి నవద్వీపం వెళ్ళాడు. ఆ రోజులలో ఈ శాస్త్ర పండితులు ఎందరో బెంగాలులో ఉండేవారని పేరు. దక్షిణ దేశం నుండి వెళ్ళిన ఆయన మంచి కవి. తన కావ్యాల వల్ల ఎంతో సంపదను ఆర్జించారు. ప్రామాణ్యవాదం గురించి ప్రత్యేకంగా నేర్చుకుందామని నవద్వీపం వెళ్ళాడు. ఎంత చదివినా బాగా అర్థం కాలేదతనికి. ఇంకా ప్రయత్నించాడు. దానికి తన కవిత్వం ద్వారా దెబ్బతిన్నది. ఎప్పుడూ తర్కంతోనే
పడుతుండటం వల్ల అతని అతని కవిత అతని కవితలోని సొగసు సన్నగిల్లింది. అతను తీసుకొని వెళ్ళిన సొమ్ము కూడా ఖర్చయిపోయింది. 2 విధాలా నష్టపోయాడు. ఎంతో దుఃఖించాడు. ప్రామాణ్యవాదం అర్థం కాకపోవటంతో తనతో మిగిలిన కవితా గంధంలో ఇట్లా అన్నాడు: నా కవిత్వాన్నే అపహరించిన ప్రామాణ్యవాదానికొక నమస్కారం. నమః ప్రామాణ్యవాదాయ మత్కవిత్వాపహారిణే. ఒక వస్తువును చూడగానే మనకి దాని గురించి ఎరుక ఏర్పడుతుంది. ఒక్కొక్కసారి ఈ ఎరుక సరిగ్గా ఉండదు. పటికను చూచి కలకొండ అనుకోవచ్చు. ఇది తప్పు జ్ఞానం. సరి అయిన జ్ఞానాన్ని భ్రమ అంటారు. సరి అయినది కానీ దానిని భ్రమ అంటారు. జ్ఞానాన్ని ఇంకా 2 విధాలా విభజిస్తారు: సంశయ జ్ఞానం, నిశ్చయ జ్ఞానం. సందేహం ఉన్న జ్ఞానాన్ని సంశయ జ్ఞానం అంటారు. ఏ సందేహము లేనిదాన్ని నిశ్చయ జ్ఞానం అంటారు. తప్పు జ్ఞానం ఒక్కొక్కసారి సరి అయిన జ్ఞానం వలె అనిపిస్తుంది. అటువంటి సందర్భాలు దానిని ప్రమాణం అనుకుంటాం. పటిక బెల్లం వలె కనపడటం వంటిది. కొన్ని సందర్భాలలో మనకు కలిగిన ఎరుక సంశయాత్మకంగా మొదటే అనిపిస్తుంది. నీటితో చెట్ల నీడను చూచినప్పుడు అవి తలక్రిందకు కనబడతాయి. చెట్లు అట్లా నిలబడవు అని మనం ముందే గ్రహిస్తాం. అందువల్ల ఆ ప్రమాణాన్ని తిరస్కరిస్తాము. అంటే ఎరుక కలిగిన క్షణంలోనే అది సత్యమో అసత్యమో తేలిపోతుంది. కొంత కాలవ్యవధి తర్వాత కూడా మొదటి కలిగిన ఎరుక సరి అయినదిగానే నిలిస్తే దానిని ప్రామాణ్య జ్ఞానం అంటారు. ఆదిలోనే సంశయాత్మకంగా తోచే జ్ఞానాన్ని అప్రమాణ్య గ్రహస్కందిత జ్ఞానం అంటారు. భ్రమ లేక సరి అయిన జ్ఞానం వల్లే భ్రమలో కూడా ప్రమాణం వల్లనే జ్ఞానం ఏర్పడుతుంది. అందుచేతనే పటిక బెల్లం వలె తోచినప్పుడు మనం ఎరికే ప్రమాణం. రుజువు 2 రకాలు: ఆదిలోనే సత్యం అనిపించేవి, ఆదిలోనే అసత్యం అనిపించేవి. ఈ రెండింటిని ఏది సరి అయిన విషయాన్నే మండన మిశ్రుని వాకిట రామచిలుకలు చర్చించుకుంటాయి. ఒక పద్ధతిలో గుర్తించినప్పుడు తనంతట తానే మనసు ఆ గుర్తింపు ప్రమాణమా అప్రమాణమానని తెలుసుకోలేదు. ఆ పదార్థపు లక్షణం మీద ఆధారపడి ఉంటుంది. ఆ పదార్థమునికే మనపై గల ప్రభావాన్ని పరీక్షింపకపోతే మన అవగాహన సరి అయినదో కాదో చెప్పలేము. అంటే మన అవగాహన ఆత్మశ్రయమైనది కాదు అని న్యాయశాస్త్రము యొక్క వాదం. మండన మిశ్రుని వంటి మీమాంసకు దృక్పథం దీనికి భిన్నం. పదార్థం యొక్క తత్వాన్ని గ్రహించటం మన బుద్ధికే తెలుస్తుంది వారి వాదం. కానీ మన గ్రహింపు అప్రమాణమైనది రుజువైతే దానికి కారణం ఆ పద్ధతి యొక్క లక్షణమే. దీనినే ఇంకో విధంగా చెప్పాలంటే సరి అయిన అవగాహన లేక ప్రమాణం మన మీద పడి ఉంటే తప్పుడు గ్రహింపు ఆ పదార్థం మీద ఆధారపడి ఉంటుంది. ఆ విషయాలన్నింటినీ తర్కశాస్త్రంలో చర్చిస్తారు. వాదం అనే మాట ఈ రోజులలో తమ భావాన్ని సమర్థించటమే అర్థమని వాడుతున్నారు. నిజానికి ఉభయ పక్షాల వాదాలకు సమన్వయం కలిగించటం. అంతేకాదు విభిన్నమైన దృక్పథాలను పరిగణలోకి తీసుకొని ఒక నిశ్చయానికి రాగలిగాలి. ఆచార్యుల వారు మండన మిశ్రుని వంటి పండితులలో వాదాలను చేస్తూ దేశమంతా తిరగరన్నప్పుడు మన భావమీదే ఆయన అందరి అభిప్రాయాలను గ్రహించేవారు. కానీ చివరకు వారిదే పైచేయి అయ్యేది. తన పత్యార్థులు చేసిన
బాధలను నన్నిటినీ ఎదుర్కొని ఆయన అద్వైతం యొక్క ఔన్నత్వాన్ని ప్రతిష్ఠించారు. వాదం అంటే భిన్నాభిప్రాయాలని ప్రకటించుకోవటం, కేవలం తమ దృక్పథాన్ని బలపరుచుకోవటం కాదు, తాను ముందే నిశ్చయించుకున్న అభిప్రాయాన్ని సమర్థిస్తూ వాదించటం జల్పమవుతుంది, వాదం కాదు. మూడవ రకంది కూడా ఉంది. జల్పంలో వలె ఒక నిశ్చితాభిప్రాయం ఉండకపోయినా ఎదుటివారు చెప్పిన వాటిని ఏదో విధంగా ఖండిస్తుండడం, దీని వితండవాదం అంటారు. 12 శతాబ్దాలలో గంగేశ మిశ్రుడు బెంగాలుకు తిరిగి వచ్చినప్పటి నుండి న్యాయశాస్త్రానికి పునరుజ్జీవనం కలిగింది. బెంగాలులో పుట్టిన దీనికి నూతన తేజం వచ్చింది. దీనిని నవ్య న్యాయం అనేవారు. దీనికి ఇంకొక కారణం ఉంది. గంగే మిశ్రుడు తన తరువాతి అనుచరులు నవద్వీపంలో నివసించేవారు. నవద్వీపాన్ని నాడియాడ్ అని కూడా అంటారు. శ్రీకృష్ణుడు చైతన్య కూడా ఇక్కడి వాడే. ఆయన కూడా బహుశాస్త్ర కోవిదుడు. కొన్నాళ్ళకు తర్వాత ఆయన కృష్ణ భజన సంకీర్తన చేస్తూ భగవంతుని నామ సంకీర్తనమే మోక్షానికి సోపానమని చాటాడు. జగత్తు సత్యం, మిథ్య కాదు. జీవాత్మల నేకం, అవి పరమాత్మకు భిన్నం అనే న్యాయశాస్త్ర సిద్ధాంతంలో అద్వైతం ఏకీభవించదు. న్యాయశాస్త్రం నిరీశ్వరవాదాన్ని ఖండించి భగవంతుని ఉనికిని నిర్ద్వందంగా సమర్థిస్తుంది. దీనికై అది ప్రతిపాదించే సిద్ధాంతాలు అద్వైతానికి దారి చూపే యుక్తులు. ఆ కారణం వల్ల దానిని ఒక ముఖ్యమైన శాస్త్రంగా పరిగణిస్తారు. న్యాయం వేదానికి ఒక ఉపాంగం. ఎంతో వివేకమైన తర్కబద్ధమైన వాదాలకు స్థానం అది. 14 విద్యలు తరువాతది పురాణం. దీనినే ఆధునికులు కొందరు కేవలం మూఢనమ్మకాలుగా తీసివేస్తారు. పురాణాల విషయం కొంచెం చూద్దాం. పురాణములు వేదములకు భూతద్దములు. వేదాలకు పురాణాలు భూతద్దాలు అనవచ్చు. చిన్ని వాటిని పెద్దవిగా చేస్తాయి కనుక. వేదాలలోని సూక్తులు క్లుప్తంగా ఉంటాయి. వాటిని కథలుగా, ఆఖ్యానాలుగా పురాణాలు పెంచి చూపుతాయి. ఒక భావాన్ని క్లుప్తంగా చెప్తే అది మనసులో నాటుకోకపోవచ్చు. దాని ఫలితము కనబడకపోవచ్చు. దానినే ఒక కథగానో ఉపాఖ్యానంగానో చెబితే మనసులో నిలిచిపోతుంది. ఒక ఉదాహరణ తీసుకుందాం. వేదాలు సత్యం వద అంటాయి. అంటే సత్యాన్ని పలుకు అని. సత్యవాక్యాన్ని పాటించటం ఎంత మహనీయతో దారితీస్తుందో హరిశ్చంద్రుని కథలోని వృత్తాంతాల వల్ల తెలియజేయబడింది. ధర్మంచర అంటే ధర్మాన్ని పాటించు. 2 ముక్కలలో వేదాలు చెప్పిన దానిని మహాభారతంలోని పాండవుల కథ ద్వారా తెలియవస్తుంది. మాతృదేవోభవ, పితృదేవోభవ అంటే తల్లిని దైవముగా ఆరాధించు, తండ్రిని దైవంగా ఆరాధించు అని వీరవాక్కు. ఈ వైదిక నిర్దేశాలను భూతద్దంలో చూపినట్లు రామాయణ గాథలో తెలుస్తుంది. వైదిక నియమాలకై నిగ్రహం, క్షమ, కరుణ, పవిత్రత వంటి ధర్మాలన్నిటినీ తమ జీవితాలలో ఎందరో స్త్రీలు, పురుషులు పాటించి చూపుతారు. ఇవన్నీ పురాణాల ద్వారా తెలుస్తాయి. ఆ కథలని వినటం వల్ల, చదవటం వల్ల ఆ మహనీయులు పాటించిన ధర్మాలను మనం కూడా నిమగ్నములు అవుతాము. వారందరూ ఎన్నో పరీక్షలకు, కష్టాలకు గురి అయ్యారు. ఈ విశిష్ట వ్యక్తులు ఎన్నో విధాల ధర్మాన్ని అతిక్రమించిన సామాన్యుల కంటే ఎక్కువ కష్టాలను అనుభవించారు. అయినా వారి గాథలు చదువుతుంటే ధర్మపాలన కష్టం కాదా, ధర్మాన్ని విడనాడితే ఏమి అన్న ప్రశ్న మనలో ఉదయించవచ్చు. ధర్మపాలనత్వము ఎన్ని అవాంతరాలు వచ్చినా ధర్మాన్ని విడనాడకుండా ఉండటము, దానివల్ల వారికి కలిగిన ఉపశాంతి ఇవే మన మనస్సులో మొదలవుతాయి. ఈ మహనీయులందరికీ సంభవించిన కష్టాలు, విపత్తులు తెలిసినప్పుడు మన మనస్సు కరుణతో కరిగిపోతుంది. మనం అంతరంతరాల్లోని సంశయాలు పోయినట్టే, మన దోషాలు క్షాళనమైనట్లే అనిపిస్తుంది.
వారి అంతిమ విజయం ఖ్యాతి మన మనస్సులో ధర్మాన్ని నిలుపుతుంది. పురాణ గాథలు చేసేది ఇదే. పురాణాలు చరిత్ర. మన దేశ చరిత్ర లిఖితపూర్వకంగా లేదంటున్నారు. పురాణాలు చరిత్రే. క్రీస్తు శకంలో జరిగిన వాటిని తప్పిస్తే ఇంకా దేనిని చరిత్రగా ఆధునిక విద్వాంసులు అంగీకరించారు. మొగమాటానికైనా అన్నట్టు పురాణాలలో ఈశాన్మాతం చరిత్రాంశకాలు ఉన్నాయని అంటారు. దేనినైనా తమ అభిమాన సిద్ధాంతాలు బలపరిచే వాటి గురించే. మహాద్భుతాలు అస్వాభావికమైన విషయాలు వీరి దృష్టిలో అర్ధరహితం. మానవునికి ఇంద్రియ గోచరం కానిదంతా అసత్యమని పక్కకు నెట్టేస్తారు. పురాణాలలో ఎన్నో మర్మాలు ఉన్నాయి, అదంతా చరిత్ర కానే కాదంటారు. పురాణాలలో సంఘటనలు పిన్న వయస్కులు మనస్సుకి ఆకర్షణీయమవటమే కాక చరిత్రని వారి శీలాన్ని కూడా సన్మార్గంలో పెడతాయి. చరిత్ర అటువంటిది కాదు. చరిత్రని పట్టించుకోనక్కర్లేదని నేను అనను. పురాణాలు కూడా చరిత్రే. మానవుణ్ణి ఉన్నతుణ్ణి చేయటం వాటి లక్ష్యం. అందువల్లే పురాణాలను కూడా చదవాలి. చరిత్రని చదవవలసిన అవసరం ఉండటానికి ఒక కారణం చరిత్ర పునరావృతం అవ్వటం. పరిస్థితులు సంఘటనలు తిరిగి తిరిగి రావటం సహజం. అందుచేత గతం తెలిస్తే భవిష్యత్తును తెలుసుకోగలం. గతం నుండి గుణపాఠాలను కూడా నేర్వగలం. ఒక పరిస్థితిని ఉపేక్ష చేస్తే యుద్ధానికో సంఘ విచ్ఛిత్తికో నాగరిక ధ్వంసానికో దారి తీయగలదని చరిత్ర చూపుతుంది. అటువంటి పరిస్థితి మళ్ళీ పొడ చూపితే మనం ముందు జాగ్రత్తలు తీసుకొని ఆ దుర్ఘటనను తప్పించుకోవచ్చు. చరిత్రలకు గల ప్రయోజనాలలో ఇదొకటి అంటారు. పురాణాలకు కూడా చరిత్రక ఉంది, కానీ ప్రజలను సన్మార్గవర్తులను చేయటానికి ఉపకరించే సంఘటనల గురించి అవి చెబుతాయి. ధర్మవర్తనం వల్ల ఈ జన్మలో సత్ఫలితాలు పొందిన రాజులు గురించి, అధర్మ ప్రవర్తన వల్ల కష్టాలు పాలైన రాజుల గురించి పురాణాలు చెబుతాయి. లేకపోతే మరుజన్మలోని తీసుకొని పోయి వారి పురాకృతులు ఫలితాలను చూపుతాయి. ఉత్తర జన్మలో పాపపుణ్యాలు ఫలితాలను తెలుసుకొని పురాణం లేనే లేదు. చరిత్ర అధ్యయనం వల్లే కలిగే ప్రయోజనాలు ఇవి. పూర్వానుభవం ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొనడానికి ఉపకరిస్తుంది. సద్వర్తన వల్ల సత్ఫలితాలను పొందిన సప్త ఋషులు జీవితాలు అధ్యయనం మనకి మార్గదర్శకం అవుతుంది. దుష్కార్యాలు చేసే ఎందరికో ఎన్నో విధాలు కీడు చేసి తత్ఫలితాలను తామే ఇంకా ఎక్కువగా అనుభవించిన వారి జీవితాలలో తెలుసుకోవటం మన పెడదారులు పడకుండా ఆపుతుంది. ఈ ప్రయోజనాలు చరిత్ర పాఠాలను చదవడం వల్ల లభించవు. పురాణాలే ఆ ప్రయోజనాలను అందిస్తాయి. కొందరు రాజవంశీయులు జయించిన యుద్ధాలను గురించి కానీ వారు చేసిన సంస్కారాలను గురించి కానీ ఎకరువు పెట్టడంలో ప్రయోజనం ఏమీ లేదు. వారి పనులు మంచి చెడులను కూడా వివరించాలి. మనం ఇంకా ఉత్కృష్టమైన జీవితాన్ని గడపడానికి దోహదం ఇవ్వని చరిత్ర నిరర్ధకం. పురాణాలు ప్రయోజనం ఇది. మనిషి మనస్సుని మలచి అతనికి సమాజానికి ఉన్నతమైన జీవితాన్ని కలిగించటం. పురాణాలలో సూర్యచంద్ర వంశపు రాజుల గురించి వివరాలెన్నో ఉన్నాయి. వారి వంశపరంపరకి సంబంధించిన వివరాలెన్నో ఉన్నాయి. ఆదర్శప్రాయాలు కానీ రాజుల గురించి 2-3 వాక్యాలు ఉంటే ఎక్కువ ఉండవు. మన ఆదర్శప్రాయులైన వారి గురించి ఎన్నో వివరాలు ఉంటాయి. ఉదాహరణకి ధ్రువుని తండ్రి అయిన ఉత్తరపాదుని గురించి, ధ్రువుని తర్వాత రాజ్యం వెళ్ళిన అతని కుమారుని గురించి మహాభాగవతంలో 2-3 వాక్యాల కంటే ఎక్కువ లేవు. కానీ భక్తి తత్పరకి పెట్టింది పేరైన ధ్రువుని గురించి ఎన్నో వివరాలు ఉన్నాయి. పురాణాలు కేవలం కల్పిత కథలని మన దేశ చరిత్ర వ్రాసిన ఆంగ్లేయులు ఉన్నారు. విభేదాలను కల్పించి విడదీయి అన్న వారి రాజకీయ నీతి అనుగుణంగా వారు జీవితవాదాన్ని అందులో జొప్పించి అదంతా నిష్పక్షపాతమని పరిశోధనగా చెప్పుకున్నారు. వారి దృష్టిలో పురాణాలు కల్పనలే అయినట్టుగానే స్వతంత్ర భారతంలో ఆధునికుల దృష్టిలో ఇంగ్లీషు వారు రచించిన భారతదేశ చరిత్ర కూడా అక్కడక్కడ కల్పనే. నిష్పక్షపాతంగా చరిత్రను వ్రాయటానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ కూడా ఆయన రచయితలకు కొన్ని అంశాల పట్ల వారి భావాలు అభిమానాలే ఉండవచ్చు. ఎంత ప్రయత్నించినా అసలు నిజం వ్రాయబడుతుందని నమ్మకం లేదు. పాశ్చాత్యుల ప్రభావం వీరిలో కూడా ఉండవచ్చు. చరిత్ర అంటే రాజ్యాలు, రాజులు, యుద్ధాలు, రాజవంశాలు మాత్రమే కాదు. ప్రతిదానికి చరిత్ర ఉంటుంది. దురదృష్టవశాత్తు పాశ్చాత్య చరిత్రకారులు రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కానీ పురాణాలలో ప్రాముఖ్యం ధర్మానికి. దాని చుట్టూ కొన్ని సంఘటనలను, రాజులు, చరిత్రలను, ఋషులను, సామాన్యులను కూడా అల్లుతారు. పురాణ పఠనం వల్ల రాజ్యపాలన గురించి కాగా అప్పటి ప్రజల సంస్కృతి, నాగరికతల గురించి కూడా తెలుస్తుంది. పురాణాలలోని ముఖ్య విషయం
ధర్మము ఆధ్యాత్మికత. పురాణాలు అవాస్తవముల అభూత కల్పనలు. ఆధునికులు దృష్టిలో మనం ఎరిగిన సహజ సత్యానికి అతీతమైనవి ఎన్నో ఉన్నాయి. అందుచేత వాటిని నమ్మనక్కర్లేదు. దేవతలు భూమి మీద ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి వరాలనివ్వటం కేవలం అభూత కల్పనమే. ఇట్లాంటివి అసంభవం. ఒక స్త్రీ శాపవశాన బండరాయి అవుతుంది. ఆ రాయి మళ్ళీ స్త్రీగా మారుతుంది. సూర్యుడు తన గతిలో నిలిపి వేయబడతాడు. ఇటువంటి సంఘటనలు మనకెప్పుడు అనుభవంలోకి రావు. కాబట్టి అవన్నీ అభూత కల్పన లేనని త్రోసి పారేయటానికి అవకాశం ఉంది. కొన్ని సంఘటనలు ఇప్పుడు అసంభవమైనంత మాత్రాన అవి పూర్వకాలంలో కానీ భవిష్యత్తులో కానీ ఎప్పుడైనా కానీ అసంభవం అని ఎట్లా అనగలం? వేద మంత్రాలకు తపస్సుకు యోగనిష్టకు గల అమోఘమైన శక్తి తరచూ కనబడేదేనని ప్రతి పురాణము చాటి చూపితేనే ఉంటుంది. ఆ సామర్థ్యం ఉన్నంత కాలము అలౌకిక శక్తులను ఉపయోగించుకోవటం సాధ్యమయ్యేది. కాంతి ఉన్న చోటే చీకటి ఉన్నట్లే దుష్టశక్తులైన దానవులు, రాక్షసులు కూడా సత్పురుషులతో పాటు ఉండేవారు. ఇప్పటికీ ఈ శక్తులకి మంచి శక్తులకు పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఇదే దేవదానవుల సమరం. ఎటొచ్చి ఇది మన కంటికి కనబడదు. ఆ రోజులలో తపస్సంపద వల్ల ఆ దృష్టి శక్తులను, మంచి శక్తులన్నీ చూడగలిగేవారు. ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా కాంతికి, శబ్దానికి సంబంధించిన అన్ని తరంగాలను మన ఇంద్రియాలలో గ్రహించలేమంటారు. మరి కొందరు శాస్త్రజ్ఞులు మానవాతీత శక్తుల గురించి పరిశోధనలు జరిపి దివ్య శక్తులు ఉన్నాయని, వాటిని కొన్ని మంచివి మరికొన్ని చెడ్డవి అని కనుగొన్నారు. ఈనాడు కూడా కొందరు సిద్ధులు, యోగులు ఉన్నారు. తీవ్రమైన చల్లదనాన్ని కానీ వేడిమిని కానీ వారి శరీరాలు తట్టుకోగలవు. వారు వర్షాన్ని కురిపించగలరు, ఆపివేయగలరు. అతిలోక శక్తులు గల మనుషులయ్యారు. మన విశ్వాసం అనే దృఢం కాదు. మనం అన్నిటినీ సందేహిస్తాము. పూర్వకాలంలో ఇటువంటి అలౌకిక శక్తులు కలవారెందరూ ఉండటం వల్ల పురాణాలన్నీ ఈ అద్భుతాంశాలు మయమన్నట్లు కనబడతాయి. కథనంలో కొన్ని అద్భుతాలు చొప్పించినంత మాత్రాన దానిని చరిత్ర కాదంటూ కొట్టివేయరాదు. శాస్త్రీయ పద్ధతులలో తగినంతగా అభూత కల్పనే అని కట్టివేయటం ఆధునిక విద్యకు శోభాయమానం కాదు. ఆ మాటకొస్తే కొన్ని సంవత్సరాల క్రితం శాస్త్ర పరిశోధన వల్ల రుజువు కాని విషయాలెన్నో ఇప్పుడు రుజువవుతున్నాయి. ఇప్పుడు కూడా పురాణ వస్తు పరిశోధకులు 10-12 అడుగుల పొడవు గల మానవ అస్థిపంజరాలను చూస్తున్నారు. అట్లాగే ఎన్నడూ భూమిపైన తిరిగి పెద్ద పెద్ద మృగాలను కూడా కనుగొంటున్నారు. వీటి గురించే పురాణాలలో ఉన్నాయి. దీన్ని బట్టి తాటి చెట్టంత పొడవుంది ఏ మృగాల వంటి శరీరాలు కలిగిన రాక్షసులంటే వారిని తెలుస్తుంది. ఐర్లాండ్లో మనిషి అస్థిపంజరంలో భాగంగా 16 అడుగుల పొడవు గల ఖాళీ ఎముక దొరికింది. అట్లాగే ఏనుగు కంటే 10 రెట్లు పెద్దదైన జంతువు యొక్క వెన్నుముక్క కూడా దొరికింది. ఇవన్నీ పురావస్తు పరిశోధనలంటూ పెద్ద ఆర్భాటం కూడా చేశారు. భూగర్భ శాస్త్ర జ్ఞానానికి పురాణ వస్తు శాస్త్ర జ్ఞానానికి జోడించి ఇవన్నీ కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నివసించేవన్నారు. దీనికి కొన్ని పురాణ లక్ష్యాలను చేరిస్తే మన పురాణాలు నమ్మదగినవిగా కనబడతాయి. ఒకనాడు తాటి చెట్టంతా ఈనాడు 6 అడుగుల ఎత్తు
6 అడుగుల ఎత్తు అంగుష్ట మాత్రం. జీవరాశులలోను జీవజాతులలోను ఈ మార్పులు కాల ప్రభావం వల్ల సంభవిస్తూ ఉంటాయి. ఈ మార్పుల గురించి కూడా పురాణాలలో చెప్పబడింది. మాట్లాడే వానరాలు, జంతువులు వంటి దేహము, మనిషి వంటి ముఖము కల ఆకారాలు, 2 తలతో 10 తలలతో కల మనుషులు, ఇవన్నీ పురాణాలలో వస్తాయి. ఇవన్నీ సత్యదూరం అంటారు. ఈ విధమైన విమర్శ చేయని వారు ఆయా రూపాలు కొన్నిటిని ప్రతీకలు మాత్రమేనని, కథలన్నీ రూపకాలంకార భూయిష్టాలని సరిపెట్టతారు. నైతిక విలువలను కథ ద్వారా తెలుపుతారు, నిజమే. అంత మాత్రాన పురాణాలన్నీ కట్టుకథలని తీసిపారేయకూడదు. ఈ రోజులలో కూడా 2 తలలు 4 చేతులు కల శిశువుల జననం గురించి వింటూనే ఉంటాం. అట్టి శిశువు మనిషి కాదు, జంతువు కాదు. అదొక వైపరీత్యం. నిర్దిష్టమైన ప్రకృతి గతి తప్పితే విపరీతం సంభవిస్తుంది. అటువంటి విపరీతాలను పూర్వం పెద్ద ఎత్తున బుద్ధిపూర్వకంగానే కల్పించారేమో. ఆనాటి మానవులు అతీంద్రియ శక్తులు ఉండటం వల్ల అటువంటి విపరీతాలను కల్పించడం వారికే తేలిక. అందువల్లనే తెలియవలసినదంతా మాకు తెలుసు. మాకు తెలిసిన దానిని భిన్నంగా ఏది ఉండజాలగదని ప్రగర్భాలు పలకకూడదు. మనకి తెలియని దానిని మనం ఎరగజాలని దానిని కానీ అసత్యం అనటం సహేతుకం కాదు. పురాణాలలో అవిశ్వసనీయాంశాలని తోసిపుచ్చేవి ఇప్పుడు కూడా అక్కడక్కడ సంభవిస్తూనే ఉన్నాయి. ఒక ఉదాహరణ, తమ పూర్వజన్మ వృత్తాంతాలను చెప్పగల వ్యక్తుల గురించి పేపర్లలో వస్తూనే ఉన్నాయి. ఈ నడుమ అటువంటివి ఎక్కువ అవుతున్నాయి. కశ్యపుని భార్య కద్రు, ఆమె సర్పాలను కన్నది. అది పురాణాలలో ఉంది. అది అసాధారణం, అసంభవమని, అందుచేత అసత్యమని కొట్టిపారివేస్తాం. 1958లో వెలువడిన వార్త కొందరికి గుర్తుండే ఉండుంటుంది. ఒక మార్వాడి స్త్రీ పాముని ప్రసవించింది అన్నదే ఈ వార్త. ఆ వార్త చూసిన తర్వాత నాకు మరొక విషయం స్పష్టమైంది. నేను సన్యాసం స్వీకరించక పూర్వం ఒక కుటుంబంలోని విషయం వింటుండేవాడిని. ఈ వంశంలో జన్మించిన ఆడపిల్లలు కానీ, ఆ వంశానికి వచ్చిన కోడలు కానీ మొగలి పువ్వుతో ఎప్పుడూ అలంకరించుకునేవారు కారు. దానికి కారణం ఏమిటని అడిగితే ఈ కథ చెప్పేవారు. 10-15 తరాల వెనుక మా వంశంలో ఒక ఆమె ఒక సర్పాన్ని ప్రసవించింది. ఈ విషయాన్ని పైకి చెప్పడానికి సిగ్గుపడి రహస్యంగా ఆ పాము పిల్లని సాకారు. మామూలు శిశువుకి ఇచ్చినట్లే పాలు ఇచ్చేవారు. అది హాయిగా పెరిగి ఇంట్లో ఎవరికి ఏ అపకారమో చేయక మసలుకొనేది. కానీ ఈ వింత బిడ్డను బయటకు తీసుకుని వెళ్ళడం కుదిరేది కాదు. తప్పనిసరి అయితే తప్ప ఆ తల్లి బయటకు వెళ్ళేది కాదు. తమిళంలో ఒక నానుడి ఉంది, బండరాయిని అయినా సరే భర్తే అని. అంటే రూపం వల్ల ఆ బంధం చెడదని. ఆ విధంగానే ఆ పాము పిల్ల పట్ల తల్లి ప్రేమ అట్లాగే ఉండిపోయింది. ఒకసారి ఒక దగ్గర బంధువు వివాహానికి వెళ్ళవలసి అవసరం ఏర్పడింది. ఆ ఇంట్లో ఒక అవ్వ ఉండేది. ఆ అవ్వ ఆ పాము పిల్లకి ముత్తవ్వ, తల్లేమో తెలియదు. ఆ రోజులలో నిరాధారమైన దూరపు బంధువులకి కూడా ఆశ్రయం ఇచ్చేవారు. ఈ రోజులలోనే పెళ్లి అయిన తర్వాత తల్లిదండ్రులను కలిసి ఉండటం ఇష్టం లేక కొడుకులు వేరు కాపురాలు పెట్టుకుంటున్నారు. పూర్వం అవిభక్త కుటుంబాలే సామాన్యంగా ఉండేవి. ఆ ఇంట్లో ఏ విధవ అక్కకో, ఆ తాతగారి విలువడిచ్చిన సోదరునికో స్థానం ఉండేది. ఏమైతేనేమి ఆ ఇంట్లో ఒక అవ్వ ఉండేది. కానీ ఆమెకు కనుచూపు లేదు. ఊరికి వెళుతూ తన తల్లిని, తన పాము పిల్లని ఆ అవ్వకి అప్పగించి వెళ్ళింది. పాముకి కావాల్సింది ఏమిటి? స్నానం చేసి జడల్ని ముస్తాబు చేయటం కాదు, వేళకి పాలనివ్వాలి. ఊరికి వెళ్ళేటప్పుడు ఆ తల్లి అవ్వకు చెప్పింది, గోరువెచ్చని పాలను రోలు బెజ్జంలో పోయి అవసరమైనప్పుడల్లా బిడ్డ పాలు తీసుకుంటుంది. గుర్తుంచుకోవటానికి తిరగలిని తాకమని చెప్పింది. అంటే ఆ పాముకి ఒక రకమైన అలవాటు చేశారన్నమాట. ఆ అవ్వ ఆ ప్రకారమే చేసింది. పాము పిల్ల కూడా తల్లి చెప్పినట్టే పాలు త్రాగుతూ ఉండేది. కొన్నాళ్ళ తర్వాత ఒకనాడు క్రమం తప్పింది. పాము పిల్లకి రోకలిని బెజ్జం ఖాళీగా ఉండటం తెలిసింది. అవ్వకి మెలకువ రాలేదు. ఆ పాము పిల్ల బెజ్జంలో ముడుచుకు పడుకుంది. కొంతసేపటికి ఆ అవ్వ బాగా వేడిగా ఉన్న పాలను
తెచ్చి పావుపిల్ల ఉండటం గమనించక బెజ్జంలో పోసింది. ఆ వేడికి పావుపిల్ల చనిపోయింది. వేరొక గ్రామంలో ఉన్న తల్లి కలలో ఆ బిడ్డ కనుకొని నేను చనిపోయాను, ఇంటికి వెళ్ళి మొగలి పొదల మధ్య నా దహన సంస్కారం చెయ్యి. ఇక నుంచి మీ ఇంట్లో పుట్టే ఆడపిల్లలు కానీ ఆ ఇంటిని మెట్టే ఆడపిల్ల కానీ ఆ పువ్వుని ధరించరాదు అని చెప్పింది. అప్పటి నుండి ఆ వంశంలో అదే ఆచారమైంది. ఈ కథ విన్నప్పుడు నాకు సంభవమేనా అని ఆశ్చర్యం కలిగింది. ఎన్నో సంవత్సరాల తర్వాత ఆ వంశీయులు నా వద్దకు వచ్చారు. పావు కథను చెప్పడానికి కాదు, నాకు ఎంతో ఆసక్తిదాయకమైన రాగి శాసనం చూపించటానికి. అది రాజు ఇచ్చిన దానం. రాగి పలకపై చెక్కారు. అది అచ్యుత దేవరాయ చక్రవర్తి నాటిది. ఆ రాగి పలకపై రాజు కోరకై ఒక బ్రాహ్మణుడు 108 బ్రాహ్మణులకు దానాలు చేసినట్టుంది. ఇది ఎందుకు జరిగిందో చెప్పారు. బ్రాహ్మణుడు ఎప్పుడు వేదాధ్యయనమైన వైదిక కర్మలను చేస్తూ కాలం గడపాలే గాని భుక్తి కోసం ఆ వృత్తిని చేపట్టకూడదు. కానీ అతని సంసారం గడవాలి కదా, అందువల్లనే అతడు దానాలను బహుమానాలను పుచ్చుకోవచ్చని శాస్త్రం సమ్మతిస్తుంది. రాజులు ప్రభువులు బ్రాహ్మణులకు దానాలు చేసేవారు. దానాలను స్వీకరింపవచ్చని అన్నారు. కాబట్టి వారు ఎన్నిటికైనా ఎవరి వద్ద నుండైనా తీసుకోవచ్చని అర్థం కాదు. వారికి ఎంతో ఆత్మాభిమానం ఉండేది. అవసరమైనప్పుడు అవసరమైన మేరకు మాత్రమే తీసుకునేవారు. రాజు ధర్మవర్తనుడు, ప్రతిష్ట కలవాడు అయితేనే అతనికిచ్చి దానాన్ని తీసుకునేవారు. మరికొందరు ఇంకా వెనక్కి వెళ్ళేవారు. ఆ రాజు యొక్క వంశం నిష్కళంగా ఉందో లేదో చూచుకునేవారు. అటువంటి బ్రాహ్మణులు నిరంతర కోరికలను రాజులు ఎదుర్కొనాల్సి వచ్చేది కాదు. వారి బాధల్లో బ్రాహ్మణులు తమ వద్ద దానాలు స్వీకరించి తమకే లాభ్యం కావలసిన పుణ్యాన్ని దక్కనీయటం లేదే అని. దీనిని ఎదుర్కోవటానికి రాజులు ప్రభువులు వేరొక మార్గాన్ని కనిపెట్టారు. ఏ పెద్ద బ్రాహ్మణులతో పిలిచి తమ దానాలను స్వీకరించమని బుజ్జగించేవారు. ఒక్కొక్కసారి ఆ దానాలు గ్రామాలంతా పెద్దవిగా ఉండేవి కూడాను. అటువంటి దానాలు ఏ ఒక్క బ్రాహ్మణులకు కూడా చెల్లుతాయని వారి ఉద్దేశం. ఏ ఒక్క వ్యక్తికి మాత్రమే పరిమితం కావు. దాన్ని తీసుకున్న వ్యక్తిని ద్వారా మిగిలిన బ్రాహ్మణులకు కూడా చెందుతాయని వారి ఉద్దేశం. ఈ విధంగా దానానంతా ఒక బ్రాహ్మణుడు తీసుకొని తన కోసం కొంచెం ఉంచుకొని మిగిలిన దానిని ఇతరులకు పంచిపెట్టేవాడు. ఒక బ్రాహ్మణుని వద్ద నుండి వేరొక బ్రాహ్మణుడు తీసుకోవటం వల్ల దానికి ప్రతిగ్రహ దోషం అంటేది కాదు. ఆ విధంగా రాజు యొక్క ప్రయోజనం కూడా నెరవేరేది. దాతకి చివరికి దానం ఉందనుకునే వ్యక్తికి నడుమ వచ్చే వ్యక్తి కళంకితుడు కూడా అనే ప్రశ్న కూడా వస్తూ ఉంటుంది. వేద పండితులకు దానం ఇవ్వటానికి రాజులు ఉపయోగించే యుక్తిలో దోషమేమీ లేదు. సరే కానీ ఈ మధ్యవర్తి మాట ఏమిటి? అతనికి ఏ దోషమో అంటదట. దానంగా లభించినది న్యాయంగా అతని సొత్తే అవుతుంది. ఆ పత్రం అతని పేరునే ఉంటుంది. కానీ అది తనదే అంటూ ఉంచుకోక ఇతరులకు దానం ఇచ్చి వేసివేయటం వల్ల అతనికే పాపము అంటదు. తన ఆస్తిని తాను దానం చేస్తే ఆ పాపము లేదు. నేను పైన ఉదహరించిన రాగిరేకులకు ఒక బ్రాహ్మణుడు దానాన్ని పొంది 108 బ్రాహ్మణులకు దానం చేశాడు. ఆ 108 గురి పేర్లలో వారు ఎంతవరకు వేదాన్ని పఠించారు, ఒక్కొక్కరికి ఏమాత్రం భూమి ఇవ్వబడిందో అన్నీ ఆ రాగిరేకులపై లిఖింపబడ్డాయి. ఆ దానాన్ని పొందిన వాళ్లలో పావుపిల్ల పుట్టిన వంశస్థుడు ఒకడు ఉన్నాడు. మిగిలిన కుటుంబాల గురించి అంతగా తెలియదు. ఆ రాగిరేకు కొన్ని తరాల బట్టి భద్రపరచబడింది. ఆ రాగిరేకులో లిఖింపబడిన పేరు నాగేశ్వర. ఆ రేఖను నా దగ్గరకు తెచ్చిన వారి పేరు కూడా అదే. ఆ వంశంలో ప్రతి తరంలోనూ నాగేశ్వర అనే ఒక పేరైనా పెట్టుకుంటారంట. దాన్ని బట్టి ఆ పేరుకే పావుపిల్ల సంబంధం ఉందని గ్రహింపగలిగాను. సంస్కృతంలో నాగ అంటే పాము. అంతేకాకుండా ఈ కథకు మద్దతుగా అచ్యుత దేవరాయల కాలంలో కూడా ఈ ఇంటి పేరు గల వంశం ఉన్నట్టు తెలిసింది. నాకు మొదట్లో కలిగిన సంశయానికి ఇదే సమాధానం. అంతేకాదు, 1958లో ఒక స్త్రీ పామని ప్రసవించిందన్న వార్తను చదివిన తర్వాత ఆ సంశయం పూర్తిగా నివృత్తి అవటమే కాక దాని స్థానంలో విశ్వాసం చోటు చేసుకుంది. పురాణాలలో మీకు పూర్తి విశ్వాసం లేకపోవటాన్ని తప్పుగా ఎంచకూడదేమో. నాకు కూడా వార్తా పత్రికల్లో వచ్చిన కథ పట్ల విశ్వాసం కలగటమే కాక అంతకు పూర్వం నేను విన్న కథ గురించి కూడా సంశయాలు కూడా ఈ వార్తతో పోయాయి. మనం ఈ స్థితికి వచ్చాము. పేపర్లో వచ్చిన వార్త ఎంత అసంభావ్యమైనా నమ్మటానికి సిద్ధపడతాం. కానీ పురాణాలు పేరు చెప్తే మూతి విరుచుకుంటాం. వాళ్ళకేం బోలెడంత తీరుబాటు ఉండేది. తాటి ఆకులు గంటము ఉండేవి. పచ్చి కథలు సంపుటాలను తయారు చేశారు.
అందులో కొంత గడుసు తనం ఉంది నిజమే, కానీ చాలా భాగం శుద్ధ చెత్త. ఇది మన వరస. 486 పేజెస్ అయినాయి. ఇప్పుడు మంగళహారతి. దక్షిణలు కానీ రైస్ అండ్ లెంటల్స్ కానీ బియ్యము ఇంకా ధాన్యం కానీ ఏమన్నా ఉంటే అవి సికింద్రాబాద్ దగ్గర ఉన్న రైల్వే స్టేషన్కి ఇంకా సాంప్రదాయ పాఠశాలకి ఇవ్వమని స్వామివారు ఆదేశము. డిస్క్రిప్షన్లో అడ్రస్ అవన్నీ పెడతాము. అప్లోడ్ అయిపోయిన తర్వాత అన్ని వీడియోస్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ కింద ఉన్న నెంబర్కి పంపించండి. ఇప్పుడు మంగళహారతి నైవేద్యం. కరుణారసపూర్ణ సుధాబ్దే కామకోటి పీఠాధిపతే శరణే శరణం దేహితే చంద్రశేఖర గురుమూర్తే. కరుణారసపూర్ణ సుధాబ్దే కామకోటి పీఠాధిపతే చరణే శరణం దేహితే చంద్రశేఖర గురుమూర్తే. అక్షయానంద చిత్శక్తే దక్షిణాభిముఖ శివాకృతే రక్ష రక్ష మాం తపోనిదే చంద్రశేఖర గురుమూర్తే. అక్షయానంద చిత్శక్తే దక్షిణాభిముఖ శివాకృతే రక్ష రక్ష మాం తపోనిదే చంద్రశేఖర గురుమూర్తే. చంద్రశేఖర గురుమూర్తే. చంద్రశేఖర గురుమూర్తే. మళ్ళీ వచ్చే వారం కలుద్దాము. హర హర శంకర, జయ జయ శంకర.